ఫ్రేసల్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి అని క్విక్ వీడియోలో చెప్తాను. ఫ్రేసల్ వర్బ్స్ అంటే వర్బ్స్ కొన్ని ప్రిపోజిషన్స్తో రావడం వల్ల వాటి రెండింటిని కలిసి మనం ఒక పదంగా ట్రీట్ చేస్తాము యాజ్ వన్ వర్డ్. ఇలాంటి వాటిని ఫ్రేసల్ వర్బ్స్ అంటాము. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే కొన్ని వర్బ్స్ ఒక ప్రిపోజిషన్ సహాయంతో వస్తాయి. అంటే ఈ వర్బ్ ఒక వేరే వర్డ్, ఈ ప్రిపోజిషన్ వేరే వర్డ్, కానీ ఇవి రెండు కలిసి రావడం వల్ల ఆ సెంటెన్స్ మనం చెప్పగలుగుతున్నాము. కొన్ని పదాలు ఇలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఎమ్ స్లీపింగ్ ఆన్ ద బెడ్ అని ఉంది. సో స్లీప్ అని వచ్చేటప్పుడు ఇది ఇండిపెండెంట్ వర్బ్ అన్నమాట. దీనికి ఏ ప్రిపోజిషన్ అనేది అటాచ్డ్ రావట్లేదు, కానీ ఆన్ అన్న ప్రిపోజిషన్ సహాయం తీసుకోగలడం వల్లనే ఆన్ ద బెడ్ అని చెప్పగలుగుతుంది. సో యాక్చువల్లీ ఆన్ ద బెడ్ అనేది ఒక సెగ్మెంట్, స్లీపింగ్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్. కానీ అదే అలా ఫ్రేసల్ వర్బ్ ఉండిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ. సో ఇక్కడ మనం ఎలా చేస్తామంటే ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ ఇలా చేయాలి అని అనుకుంటారు చాలామంది, ఎందుకంటే ఇది ప్రిపోజిషన్, ఇది నౌన్ కాబట్టి. కానీ ప్రిపోజిషన్ నౌన్ సెగ్మెంట్స్ జనరల్ ఇలా వస్తాయని నేను చెప్పాను ఎంఎంఎన్ క్లాస్లో. కానీ ఇది ఇక్కడ ఇట్లా కాదన్నమాట. ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఫ్రేసల్ వర్బ్స్కి ఇంట్రాన్సిటివ్కి ఉన్న తేడా ఇదే. ఐ యామ్ టాకింగ్ అబౌట్ అంటే ఇక్కడ టాకింగ్ అబౌట్ అనేది ఒక పదం లాగానే మనం ట్రీట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక ఫ్రేసల్ వర్బ్ కాబట్టి. సో ఫ్రేసల్ వర్బ్ అంటే మాట్లాడు, సరే పోయి మాట్లాడు, పర్వాలేదు పోయి మాట్లాడు, ఇలా చాలా ఉన్నాయి. సో ఇలా చాలా ఉండడం అనేది జనరలీ టాక్ అనే వస్తుంది. టాక్ ఓవర్, టాక్ అబౌట్, టాక్ ఇన్. సో ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రేసల్ వర్బ్ అంటే అన్ని టాక్తోనే వస్తుంది. కానీ ఒక్కొక్క ప్రిపోజిషన్ రావడం వల్ల ఇది ఒక కొత్త పదం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది చాలా డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. ఇట్లాంటి వాటిని ఫ్రేసల్ వర్బ్స్ అంటాము. అదే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే అదొక వర్బే, కానీ ఒక ప్రిపోజిషన్ సహాయం తీసుకుని వస్తుంది. వీటన్నిటికి ఏం సంబంధం లేదు. సరే, మనం ఎందుకు ఇది ఇట్లా నేర్చుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్న దాంట్లో కొందరు ప్యాసివ్ ఎట్లా రాయాలి అని అడిగారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ప్యాసివ్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్యాసివ్ ఉండదు. అయితే ఇప్పుడు ఐఎమ్ స్లీపింగ్ ఆన్ ద బెడ్ని సపోజ్ మనం ద బెడ్ ఈజ్ స్లీపింగ్ ఈజ్ స్లెప్ట్ ఆన్ మీ ఇట్లా రాయలేం. ఇట్ ఈస్ సింప్లీ నాట్ పాసిబుల్. అంటే అది మీనింగ్ మనం రాయలేం అట్లా. కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్న సెంటెన్సెస్కి అంటే ఇలాంటివి ఉన్న వాటికి మనకి ప్యాసివ్ రాయడం రాదు. సరే, ఇది ఎట్లా గుర్తించాలి అంటే నేను డిపెండెంట్ ప్రిపోజిషన్స్ అని ఒక క్లాస్ పెట్టాను. డిపెండెంట్ ప్రిపోజిషన్స్, మీరు డిపెండెంట్ ప్రిపోజిషన్స్ క్లాస్ చూస్తే మీకు టోటల్ అంటే జనరల్లీ యూజ్డ్ లిస్ట్ ఆఫ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ వాటితో వచ్చే నౌన్స్ ప్రిపోజిషన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో వాటికి ప్యాసివ్ ఉండదు అనేది కూడా మీకు అర్థమవుతుంది. మరి ఫ్రేసల్ వర్బ్స్ ఉన్న వాటికి ప్యాసివ్ పాసిబులా అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు అంటే ఇది వన్ వర్డే కాబట్టి ఎలా వస్తుంది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ అనేది ద ఇండస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ యామ్ వచ్చింది. సో యామ్కి ప్యాసివ్ ఏముంది? బీయింగ్ టాక్డ్. ద ఇండస్ట్రీ ఈజ్ బీయింగ్ టాక్డ్ బై the industry is being talked about by me. ఇలా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే ఈ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు ఇది పాసిబుల్ అంటే టాకింగ్ అబౌట్ని మనం ఒక వర్బ్గా ట్రీట్ చేస్తున్నాం. ఇది ఇంట్రాన్సిటివ్ కాదు, ఇట్స్ ఎ సింగిల్ వర్బ్. సో ఈ వర్బ్కి ప్యాసివ్ ఏం వస్తుంది? బీయింగ్ టాక్డ్ అబౌట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ జస్ట్ టాక్ ఉంటే మనం ఏమంటుండే? బీయింగ్ టాక్డ్ అని వస్తుండే. అలానే టాకింగ్ అబౌట్కి ప్యాసివ్ పాసిబుల్, కానీ ఇట్లాంటి వాటికి ప్యాసివ్ పాసిబుల్ కాదు. సరే, నెక్స్ట్ కొన్ని చూద్దాం. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఆర్ వచ్చింది. ఆర్ వస్తే ఏమవుతుంది? ప్యాసివ్లో మనం బీయింగ్ ఫ్లోన్ అని వస్తుంది. బీయింగ్ ఫ్లోన్ అని చెప్పి స్కై ఫస్ట్ పెడతాం. ద స్కై ఈజ్ బీయింగ్ ఫ్లోన్ బై ద బర్డ్స్. సో ఇది చాలా తప్పు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గ్రామటికలీ కరెక్ట్. మీనింగ్ వైజ్ ఎందులో చూసినా కరెక్ట్ వస్తలేదు మీనింగ్.
సో ఇట్లా రాయొచ్చు మనం, బట్ ఇట్ ఈస్ సెన్స్లెస్. దట్ ఈస్ వై ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫ్లై ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్. అలానే ఎక్విప్ విత్, ద రూమ్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ టీవీ. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? ద టీవీ, ఓకే, ద టీవీ ఆర్ వచ్చింది, సో బీయింగ్ ఎక్విప్డ్ ఈజ్ ద ప్యాసివ్. ఓకే, ద టీవీ ఈజ్ బీయింగ్ ఎక్విప్డ్ విత్ ద రూమ్స్. సో ఇది కూడా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఎక్విప్ విత్ ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఎక్విప్ జనరల్లీ విత్తో వస్తుంది, ఇది ఒక డిపెండెంట్ ప్రిపోజిషన్ విత్ సహాయంతోనే వస్తుంది, కాబట్టి ఇది మనము ట్రాన్సిటివ్ రాయలేము. సో ఇది కూడా రాంగ్. ఓకే, సో కొన్ని ఫ్రేజల్ వర్బ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ మీ, ఆర్గ్యూ విత్ మీ. సో ఐ యామ్ బీయింగ్ ఆర్గ్యూడ్ విత్, I am being argued with by him. ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్ వన్, దే ఆర్ గోయింగ్ విత్ ద నేబర్స్. గోయింగ్ విత్ అంటే నేబర్స్తో కలిసిపో, గో విత్ అంటే ఇక్కడ ఆర్గ్యూ విత్ అనేది ఇట్స్ అ ఫ్రేసల్ వర్బ్. అలానే గో విత్ అనేది కూడా ఒక ఫ్రేసల్ వర్బ్. సో ఫ్రేసల్ వర్బ్స్ ఉండడంలో మనం ఎలా రాస్తున్నాము? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు రైట్. ఎలా? ద నైబర్స్ గోయింగ్ ఉంది, ఐఎన్జీ ఉంది, విత్ కాబట్టి బీయింగ్ వస్తుంది. ద నైబర్స్ బీయింగ్ గాన్ విత్, గోయింగ్ విత్ passive is being gone with. The neighbors are being gone with by, they becomes them, by them. The neighbors are being gone with by them. So కంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ అనేది మనం యూజ్ చేయాలి. కంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ అంటే సందర్భానికి తగినట్టు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న అవగాహన మీకుండి దానికి తగినట్టు మీరు మాట్లాడాలి. సో గో విత్ అనేటప్పుడు కూడా అందులో విత్ వస్తుంది. ఎక్విప్ విత్ అనేటప్పుడు కూడా అందులో విత్ వస్తుంది. కానీ మనం గో విత్కి ఫ్రేసల్ వర్బ్ రాయొచ్చు, ఎక్విప్ విత్కి రాయలేము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేసల్ వర్బ్ అండ్ డిపెండెంట్ ప్రిపోజిషన్ వస్తున్న ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ క్లియర్డ్ యువర్ కన్ఫ్యూషన్. సో చూడడానికి సేమ్ పదాలు ఉన్న ఇది ఒక ఫ్రేసల్ వర్బ్ మరి ఇది ఒక డిపెండెంట్ ప్రిపోజిషన్ మనకి ఎలా తెలుస్తుంది? అందుకనే కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఫ్రేసల్ వర్బ్స్, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ డిపెండెంట్ ప్రిపోజిషన్స్ నేర్చుకుంటే మీకు కంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. సో ఇది మనం ఎలా నేర్చుకోవచ్చు? మనం కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టంలో ఫ్రేసల్ వర్బ్స్ ఫుల్ లిస్ట్ ఉంటుంది. ఇది ఒక 15 pages ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, ఓన్లీ ఫ్రేసల్ వర్బ్ విత్ ఎగ్జాంపుల్స్. అది కవర్ చేస్తాము. అలానే ఇది కూడా కవర్ చేస్తాము. A to Zతో మొదలయ్యే ప్రతి నౌన్, ప్రతి అడ్జెక్టివ్, ప్రతి వర్బ్కి ఏ డిపెండెంట్ ప్రిపోజిషన్తో వస్తుంది అని చెప్పి చాలా పెద్ద సిరీస్ నేర్చుకుంటాము. సో ఇది ఒక భాగం మాత్రమే కంప్లీట్ కోర్స్లో. సో అలా మీరు కంప్లీట్ కెవిన్స్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ కోర్స్ చేరాలనుకుంటే మీరు నెక్స్ట్ మంత్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. మీరు నా వాట్సాప్ నంబర్, ఈ నంబర్ 9059949657కి మెసేజ్ చేయండి. నేను కోర్స్ పూర్తి వివరాలు చెప్పి ఎలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద కోర్స్ ఉంటుంది, లైక్ 8 to 9 months కోర్స్, ఇంకెక్కువ కూడా కావచ్చు, అట్లా ఉంటుంది. సో నేను చాలా డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఇది ఒక చిన్న క్విక్ వీడియోలో ఈ కన్ఫ్యూజన్ పోవాలని చెప్తున్నా. కానీ యాజ్ ఐ సెడ్ మీకు మంచి కంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ రావాలి అంటే ఈ టోటల్ లిస్ట్ మీరు కవర్ చేయాలి. అంటే ఒక స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇవన్నీ నేర్చుకుంటున్నాడు, కానీ చాలా సంవత్సరాల పాటు నేర్చుకుంటున్నాడు. మనం అది కొన్ని నెలల పాటు నేర్చుకుంటున్నాము, అంతే డిఫరెన్స్. అండ్ మనం ఏమి ఇప్పుడు స్కూల్ స్టేజ్లో లేము, అడల్ట్స్ కాబట్టి ఫాస్ట్ నేర్చుకోవచ్చు. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇలాంటి ఏమైనా చిన్న టాపిక్స్, చిన్న కన్ఫ్యూజన్ ఉంటే నాకు చెప్పండి, దీనిపైన ఒక క్విక్ వీడియో ఇలానే చేస్తాను. ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్ యూ. మేక్ షూర్ యూ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా అవసరం ఉండొచ్చేమో ఇలాంటి క్లారిటీ తెలుసుకోవడం ఇంగ్లీష్లో ఉందని. సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. ఏదో సుమారుగా గ్రామర్ కాన్సెప్ట్స్ చెప్పి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అని చెప్పి కవర్ చేసి స్టూడెంట్స్ని వదిలేయడం, అలా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలి అనేది కాదు కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే.
Kevin Spoken English is the only YouTube channel Telugu medium students ki చాలా డీటెయిల్గా ఈజీగా అర్థమైనట్టు అండ్ ఇంత కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్ మేనర్లో గ్రామర్ చెప్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ని సదుపయోగం చేసుకోండి, ఇంకా వీడియోస్ కూడా చూడండి, చూసిన వీడియోస్లో నోట్స్ చేసుకోండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు డూ ద హోంవర్క్. ఐఎమ్ కోచ్ వెంకట్. సీ యూ ఇన్ అనదర్ వీడియోస్. థ్యాంక్ యూ.